పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఆమెకు అపోనెంట్ వంగ గీత గారు బరిలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళిద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు? టాప్ ఓట్లు ఎవరికి పడతాయి? అంటే యాక్చువల్గా అంతకుముందు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేయకముందు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మొగ్గు ఉండేదండి పిఠాపురం. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అదే ఎమ్మెల్యే సీట్కి అనౌన్స్ చేశారో వన్ సైడెడ్గా మారిందని నా అభిప్రాయం అండి. అంటే 90% పవన్ కళ్యాణ్ గారే గెలుస్తారని చెప్పేసి ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అదే ఉంది సార్. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంట. అవునండి. కానీ వర్మ గారు ఆయన సీట్ త్యాగం చేశారు కదా, మరి ప్రజల్లో అసంతృప్తి ఏమైనా ఉంటుంది? అంటే వర్మ గారి అభిమానులు కూడా ఇక్కడ ఉంటారు కదా. వర్మ గారి అభిమానులు ఉన్నా రాజకీయంగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తి చెప్పడం, తదనంతరం పవన్ కళ్యాణ్ గారు కూడా క్యాంపెయినింగ్ గట్టిగా చేయడం జరుగుతుందండి. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచేస్తారు ఇక్కడ? 100% గెలుస్తారు, కానీ పోటాపోటీగానే గెలుస్తారని నా అభిప్రాయం. పోటాపోటీగా గెలుస్తారు. 2 లక్షలు 1,00,000 అని చెప్తున్నారు, కానీ అంత ఉండదండి. 20,000 నుంచి 30,000 మధ్యలో గెలవచ్చని నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. అంటే అంత మెజారిటీ ఎక్కువ రాదండి. అంటే వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి వదులుకోరు అవకాశాన్ని. ఏ అవకాశం వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోరు. పవన్ కళ్యాణ్ అందులోకి పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయారు. మరలా ఓడించాలని 2 సార్లు ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయారు. 2 చోట్ల ఓడిపోయారు. మరలా ఓడించాలని వాళ్ళకు ఉంటుంది, నెగ్గాలని కసి ఈయనకు ఉంటుంది. కానీ ఏంటంటే పిఠాపురం సరౌండింగ్ చూస్తే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గెలిపే లేదు అంటే తీసుకోగలుగుతారా జన సైనికులు? కానీ రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం ఎక్కడ ఉందండి? చెప్పండి సార్. కిందికి పడిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్నా అని చెప్పి ల్యాబ్ తీశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే సపోర్ట్ చేయకపోతే తెలుగుదేశం ఎక్కడ ఉందండి? చెప్పండి ఒకసారి మీరు. మనం వాస్తవం మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు చాలా మంది కూడా సీఎం అని చెప్పేసి ఇప్పుడు కూడా జనసైనికులకు ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు నేను తీసుకున్నా వాళ్ళ దగ్గర కూడా 23 సీట్లు, అందులో 2 సీట్లు మళ్ళీ త్యాగం చేశారు. వాళ్ళతో పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎలా అవుతారు నాకు అర్థం కావట్లా. అది అసాధ్యం సార్. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొంచెం పుంజుకున్న తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన సీఎంగా అవే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడైతే ప్రస్తుతం మరి సీట్లు తక్కువ కదండి. నెక్స్ట్ ఎలక్షన్స్కి సింగిల్గా పోరాడతారా? సింగిల్గానే వస్తారండి. ఇంకా నాకు కూడా అదే తెలుసు అండి. అంటే నా అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్ సింగిల్గా వస్తేనే తను సీఎం అవడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ గాలి ఎంత ఎవరనుకున్నా గట్టిగానే ఉందండి. వైసీపీ గాలి కూడా వాస్తవం, అది నిజం. అది కూటమితో పోల్చుకుంటే బలంగానే ఉంది. బలంగా ఉందండి, చాలా బలంగా ఉందండి. 120 సీట్లతో అలా రావచ్చని నా అభిప్రాయం అండి, నా ఓన్ సొంత అభిప్రాయం. అంటే ఈ నియోజకవర్గం విషయం పక్కన పెడితే మిగతా వాటి గురించి మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ 120 వాటితో వస్తుంది. బాగా ఎక్కువగా ఉందండి ప్రస్తుతానికి అయితే. మనకైతే ఇక్కడ ఇదే ఉందండి. ఓకేనా, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్కారం. మరి ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100% ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తున్నారు అంటే పోటీ ఇలా ఎంతోమంది వర్మ గారు చేస్తారు అనుకున్నారు, కానీ ఒక అధినేత పిఠాపురం అడిగారు కాబట్టి ఆయన కూడా వెనక్కి తగ్గి మద్దతు వర్మ గారు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తికి ఒక లీడర్కి ఆయన కంపల్సరీ వేయాలి. మా కార్యకర్తలు అందరినీ మొత్తం అందరినీ ఆయన కార్యకర్తలు అందరితో ఇదే మీటింగ్ పెట్టి చెప్తున్నారు. అలాగే ఎందుకు చేస్తున్నారంటే ఒక దేశ ప్రధాని ఒక పిఠాపురం గురించి మాట్లాడుతున్నారంటే అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి గురించి ఒక దేశ ప్రధాని పిఠాపురం గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తున్నారు. పిఠాపురం ఎప్పుడో దత్తుడి గుడి వల్ల కొద్దిగా తెలుసు. ఇవాళ దేశం నలుమూలన పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేస్తున్నారని ఒక పబ్లిసిటీ అయింది. మోడీ గారు 500 కోట్లు ఇస్తాను నన్ను ఎగ్గిన తర్వాత అని చెప్పి ఒక ఇచ్చారు. అది ప్రతి నియోజకవర్గం ఒక కార్యకర్త అది దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఓటేయాలి. ఇప్పుడు దాకా పిఠాపురంలో అసలు డెవలప్మెంట్ అన్నది లేదు. ఎంతోమంది ఎమ్మెల్యేలు చేశారు, ఏది డెవలప్మెంట్ అన్నది లేదు. ఒక పార్కు లేదు పిఠాపురం, ఎక్కడ కూర్చుందామంటే ఒక గంట. ఒక రైల్వే స్టేషన్ సరిగ్గా లేదు కూర్చుందామంటే. ఒక పక్కన పెద్దాపురం రాజప్ప ఒక పార్కు తయారు చేశాడు, 24 గంటలు ఆ పార్కులోకి వెళ్ళి కూర్చోవచ్చు. పిఠాపురంలో అలాంటి ప్లేస్ అన్నది లేదు. అక్కడ
ఇక్కడ ఆ దోల్స్ అంతా ఇలా పాతపోయే తప్ప పిఠాపురం నీకు ఏమీ లేదు. అందుకోసం ఇలా ఇవాళ వరమ్మ గారు చెప్పినా ఎవరు చెప్పినా ఇవాళ పవన్ కళ్యాణ్ అన్న క్యాండిడేట్కి ఓటేసి అందరు గెలిపించి పిఠాపురం డెవలప్మెంట్ గొప్పగా చేద్దామని మేము చూద్దాం. మా పిల్లలు మేము కాకుండా మా పిల్లలు కూడా చూడాలని కోరుకుంటున్నాం. నమస్తే అన్న. నమస్తే. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న టీడీపీ పార్టీ నాయకులు వరమ్మ గారు ఆయన సీట్ని అయితే త్యాగం చేశారు. సో మరి వరమ్మ గారు సపోర్ట్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం ఏంటి? 100% కరెక్ట్. అది వరమ్మ గారు త్యాగం చేయడం వల్ల ఈరోజు పవన్ కళ్యాణ్ నెగ్గుతాడని 100% నెగ్గుతాడని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 1,00,000 మెజారిటీ 2,00,000 మెజారిటీ అంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న జన సైనికులు ఏంటంటే ఒక్కొక్కరు ఒక బ్యాచ్. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన జన సైనికులు ఒక బ్యాచ్, ముందు పాత జన సైనికులు ఒక బ్యాచ్, ఇప్పుడున్న జన సైనికులు ఒక బ్యాచ్, ఇలా విడిపోయి ఉన్నారు వీళ్ళందరూ. సో వర్మ గారు ప్రత్యేకమైన ఒక కమిటీ ఉంది, తెలుగుదేశం స్ట్రాంగ్ క్యాడర్ ఉంది ఇక్కడ కాన్స్టిట్యున్సీలో. అటువంటి క్యాడర్తో ఈరోజు పవన్ కళ్యాణ్ నెగ్గించాలనే తపంతో ఆయన కృషి చేస్తూ వార్డులు తిరుగుతున్నారు, మధ్యలో అప్పుడు రోడ్లు తిరుగుతున్నారు, జన సైనికుల టీములను కలుపుకొని ప్రచారం చేస్తున్నారు. వితౌట్ టీడీపీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు లేవు. లేవు అవుతుంది. 100% అవుతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే జన సైనికులకి జనసేన ప్రతి పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది. వర్మ గారికి వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఉంది. అది 40% అనుకున్నా మన సర్వేలో కూడా చూపించింది. సో ఇది ప్లస్ అవుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ఒకవేళ వర్మ గారు సపోర్ట్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు. గెలిచే అవకాశం లేదు, గెలిచే అవకాశం తక్కువ. అంటే వర్మ గారు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఆ నింద వర్మ గారి మీద పడుతుందా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇక్కడున్న జన సైనికుల్లో కొంతమంది అంటే వచ్చిన ఇప్పుడున్న జన సైనికుల నాయకులని వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ నింద కంపల్సరీ వర్మ గారి మీద వేయాలనే చూస్తారు. గెలిపోతే మాత్రం చెప్పుకుంటారు, ఓటమైతే మాత్రం వర్మ గారి కారణం అని చెప్తారు. అంటే వర్మ గారు సీటు త్యాగం చేయడం వెనకాల కూడా ఒక చాలా పెద్ద కథే ఉంది. ఎందుకంటే అతనికి మంత్రి పదవి ఇస్తారు టీడీపీలో. ఎందుకంటే అతను ఒక సీనియర్ పొలిటీషియన్, ఇంతకుముందు ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి, దాని తర్వాత టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు టీడీపీ సపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే ఆయన త్యాగం చేశారు. సో మరి ఆ వ్యక్తికి మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా? మీరేమనుకుంటున్నారు? ఇస్తారనుకుంటున్నారా? ఒకవేళ మీరు వర్మ గారి అభిమాని అయితే మీరు డిమాండ్ చేస్తారా? నేను కంపల్సరీ వర్మ గారి అభిమాని, నేను కంపల్సరీ డిమాండ్ చేస్తాను. సో అలాగే కాకుండా మీరు ఇందాక అన్నట్టుగా ఆయన ఇండిపెండెంట్గా వేసినప్పుడు నాకు తెలిసి దేశంలో అంత మెజారిటీ ఇండిపెండెంట్ నాయకుడికి ఎవరికి రాలేదు. అంటే పిఠాపురం ప్రజలు ఎంత ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇండిపెండెంట్గా వేశారు. అప్పుడు వర్మ గారు ఇండిపెండెంట్గా 2014లో అత్యధిక మెజారిటీతో నెగ్గాడు. ఆ మెజారిటీ ఇండిపెండెంట్లో దేశంలో ఎవరికి రాలేదు అంత మెజారిటీ. అటువంటి ఒక నాయకుడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు. అంటే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మా వల్లే గెలిచాడు, మా వర్మ వల్లే గెలిచాడు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడే పరిస్థితి ఉంటే అది కంపల్సరీ అంటారు. కంపల్సరీ మేము కూడా వాదిస్తాం, అందులో నో డౌట్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. సో రీసెంట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తలకి గాయమైంది కదా, అదంతా కూడా ఒక డ్రామా అంటున్నారు. అంటే ఒక సీఎం తను కొట్టించుకుంటాడా? అది డ్రామా అన్న. తగిలింది చిన్నగా ప్లాస్టర్ ఎంత ఉందో చూసారా మీరు ఆల్రెడీ. అదంతా డ్రామా. కోడిగత్తి డ్రామా లాస్ట్ ఇయర్ అయింది, ఇప్పుడు రాయట్ డ్రామా జరుగుతుంది. అంటే దాని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాళ్ళతో దాడి చేశారు కదా, మరి దాన్ని ఏమంటారు? అది కుట్రరు కదమ్మా, అది కావాలని చేసింది కదా అంతా. వైసీపీ వాళ్ళు చేసిన వాళ్ళు అంతా అది. అయితే పిఠాపురంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయా లేదా? మేము పిఠాపురంలో వరమ గారి అభిమానం అన్న. వరమ గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ బ్రహ్మ మెజారిటీ ఇస్తాం. అది ఎంత మెజారిటీ ఇస్తారు? బ్రహ్మ మెజారిటీ వస్తుంది అన్న. వరమ గారి ఆదేశాల మేరకు మన పవన్ కళ్యాణ్కి బ్రహ్మ మెజారిటీ ఇస్తాం. అంటే దాదాపు ఇక్కడ ఒక 80,000 ఓట్ల కాపులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే వంగ గీత గారు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కదా, ఒకవేళ ఓట్లు చీలిపోతే ఎట్లా పరిస్థితి? ఓట్లు అయితే చీలిపోవడానికి ఉండదన్న. ఇక్కడ వరమ గారి ఆర్థంలో జరిగేది ఏది ఓడిపోవడానికి ఉండదు. మెజారిటీ కోరికలు కానీ ఓడికి మాత్రం ఉండదు.
అంటే ఒక పక్క ఒక మాట అయితే వినిపిస్తుంది కదా, ఇప్పుడు వర్మ గారికి జన సైనికులకి పడట్లేదు, తిరగట్లేదు, కలిసి వెళ్ళట్లేదు ముందుకని. సో దాని గురించి ఏమంటారు? అంటే ఇది ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో వచ్చింది బయటికి. అది ఫస్ట్లో అందరికీ ఒక అనుభవం ఉందన్న. ఒక్కసారే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చి వరం గారి చేతిలో పెట్టి మా గెలుపు మీ చేతిలోనే ఉందని చెప్పారన్న. అది వరం గారితో చెప్పడంతో ఇక్కడ బ్రహ్మపంచ మెజారిటీ ఆల్రెడీ వచ్చేసింది అన్న. ఇక్కడ ఎంత మెజారిటీతో గెలిపిస్తారు? ఇక్కడ 1,00,000 మెజారిటీ వస్తుందన్న మ్యాక్సిమం. ఉండడం 2,50,000 ఓట్లు ఉన్నాయి కదా, 1,00,000 మెజారిటీ వచ్చిందా? మరి ఇక్కడ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు, తిరగట్లేదు అని చెప్పేసి అసంతృప్తితో ఉన్నారంటగా. పవన్ కళ్యాణ్ వస్తారన్న. ఆల్రెడీ వరం గారు తిరుగుతారంటే పవన్ కళ్యాణ్ తిరిగినట్టే. ఆల్రెడీ సగం గెలుపు అయిపోయిందన్న. ఇంకా చూసుకోకర్లేదు. అంటే గత ఐదేళ్లలో ఇక్కడ చేసిన అరాచకాలు ఏంటి? గత 7 అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో వచ్చే ఉద్యోగాలు ఉన్నాయన్న. వైసీపీ రాగానే ఉద్యోగాలు తీస్తారు. అందులో నేను కూడా ఉన్నాను. నేను మున్సిపాలిటీలో చేసేవాడిని. యాక్చువల్లీ వరం గారు ద్వారా టీడీపీ ప్రభుత్వంలో నాకు జాబ్ వచ్చింది. వైసీపీ రాగానే నా ఉద్యోగం కూడా తీస్తారు. వైసీపీలో అంత కిరాకాల అలచలు కూడా జరిగాయి అన్న. ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రజెంట్? ఏంటన్నా ప్రజెంట్ అయితే నేను ఖాళీగా ఉన్నాను అన్న. నా ఉద్యోగరీత్యాగా నా ఉద్యోగం తీశారు వైసీపీ వాళ్ళు. మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీ నా ఉద్యోగం నాకు వస్తుంది అన్న. నేను మున్సిపాలిటీలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాకు మున్సిపాలిటీలో జాబ్ వచ్చిందన్న. వైసీపీ రాగానే నా ఉద్యోగం తీస్తారు. మళ్ళీ మా ప్రభుత్వం రావాలి, నా ఉద్యోగం రావాలన్న. ఒకవేళ పైన ప్రభుత్వం రాకపోయినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారన్న. పైన కూడా ప్రభుత్వం చంద్రబాబు వస్తారన్న పక్క. అదే